సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. జిల్లాలో జరుగుతున్న ఎన్ఆర్జీఎస్ పనులు పురోగతిలోకి తీసుకొచ్చేందుకు 160 కోట్ల నిధులు మంజూరైనట్టు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమం అనంతరం రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడారు. మచిలీపట్నంలో ఎన్ఆర్జీఎస్ కింద పలు రకాల పనులు చేపట్టేందుకు 33 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. జల్ జీవన్ మిషన్ కింద మచిలీపట్నం మండలంలో ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి కనెక్షన్లు ఇచ్చేందుకు 220 కోట్లతో ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. అమృత్ ఫేజ్ 2 కింద మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలో పెద్ద ఎత్తున మ్యాచింగ్ ఫండ్స్ మంజూరుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి టిట్కో ఇళ్లు మంజూరు చేసి శ్రావణ మాసం పూర్తయ్యేలోపు గృహ ప్రవేశాలు చేయిస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు కూడా అతి త్వరలో పూర్తి చేసుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా కూటమి ప్రభుత్వ పాలన ఉంటుందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ సమావేశంలో గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొరెపాటి గోపీచంద్, మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్, టీడీపీ నాయకులు గోపు సత్యనారాయణ, కాగిత వెంకటేశ్వరరావు, ఇలియాస్ పాషా, పిప్పళ్ల కాంతారావు తదితరులు పాల్గొన్నారు. జల్ జీవన్ కింద 220 కోట్ల రూపాయలతో ప్రపోజల్స్ ఇవాళ బందర్ మండలానికి ఇంటింటికి కుళాయి ఇచ్చే కార్యక్రమానికి ప్రపోజల్స్ పంపించడం జరుగుతుంది. ఈస్ట్కి వచ్చేటప్పటికి మన పెదపట్నం వరకు రైల్వే ట్రాక్, చిలకలపూడి రైల్వే ట్రాక్ దగ్గర నుంచి పెదపట్నం వరకు ఉన్న గ్రామాలన్నిటి కూడా దాదాపు 105 కోట్ల రూపాయలతో ప్రపోజల్స్ పంపించాం ఇంటింటి కుళాయి ఇచ్చే కార్యక్రమం. అలాగే బందర్ సౌత్ మన కాళేకన్పేట నుంచి కింద శారదానగర్ దిగి ఉన్నటువంటి అన్ని పంచాయతీలు కలిపి దాదాపు 115 కోట్ల రూపాయలతో ప్రపోజల్స్ పంపించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా త్వరలోనే గ్రౌండ్ చేయాలి. అతి త్వరలోనే అందరికీ ఇంటింటికి నీళ్లు పంపించి గ్రామాల్లో కూడా పంపు తిప్పితే నీళ్ళు వచ్చే విధంగా చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. అదే కాకుండా మచిలీపట్నం మున్సిపాలిటీలో అమృత్ కింద ఫేజ్ 2లో ఇవాళ ఫండ్స్ని కూడా త్వరితగతిన మ్యాచింగ్ ఫండ్స్ కూడా కట్టించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాటిని కూడా తీసుకొచ్చి అవి పూర్తి చేయటం. అలాగే టిట్కో ఇళ్ళు త్వరలో మొన్న రివ్యూ తీసుకున్నాం. టిట్కో ఇళ్ళని కూడా ఇంకా అర్హులందరికీ కూడా టిట్కో ఇళ్ళు ఇమ్మీడియట్గా ఇచ్చి గృహప్రవేశాలు, ఈ శ్రావణ మాసం మంచి రోజులు కాబట్టి ఈ శ్రావణ మాసంలోపే ఈ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేసి టిట్కో ఇళ్ళు గృహప్రవేశాలు చేయించడం జరుగుతుంది. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఇవాళ రాష్ట్ర ప్రజలకి స్వచ్ఛమైన పరిపాలన అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ప్రజల నుంచి అందే అర్జీల పట్ల అత్యధిక ప్రాధాన్యతతో నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ జిల్లా అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం ఇన్ఛార్జ్ డిఆర్ఓ శ్రీదేవి, మచిలీపట్నం ఆర్డీఓ ఎం వాణిలతో కలిసి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ నిర్వహించిన వివిధ ప్రాంతాల ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజల సమస్యలు ఎంతో ఓపికగా ఆలకించి సంబంధిత అధికారులను పిలిపించి వారి సమస్యలు పరిష్కారం చేయాలన్నారు. ఈ సందర్భంగా మీకోసం కార్యక్రమానికి మొత్తం మీద 80 అర్జీలు జిల్లా యంత్రాంగానికి అందాయి. తొలుత జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పంపిన 46 అర్జీలు ఇంకా పరిష్కారం కాక పెండింగ్ లో ఉన్నాయని, వాటిని అత్యంత ప్రాధాన్యత ఇచ్చి సత్వరమే పరిష్కరించాలన్నారు. కొంతమంది అర్జీలు ముఖ్యమంత్రి కార్యాలయానికి నేరుగా పంపుతున్నారని, అవి అక్కడి నుంచి జిల్లాకు వస్తున్నాయని, ఆ అర్జీలకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి నాణ్యతా ప్రమాణాలు విధిగా పాటిస్తూ నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. జిల్లాలో 16 అర్జీలు గడువు మీరి ఉన్నాయని, వాటిని సంబంధిత శాఖలు వెంటనే పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. 24 గంటల్లో పరిష్కరించాల్సిన 6 సమస్యలు ఉన్నాయని, వాటిని సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో ఆయన ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున విచ్చేసిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన రాష్ట్ర మైన్స్, జియాలజీ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర
వారి సమస్యలు విని కొన్నింటిని అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించారు. మరికొన్నింటిని సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. వారానికి ఒకసారి ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. టీడీపీ నాయకులు గొర్రెపాటి గోపీచంద్, ఎం బాబా ప్రసాద్, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ, పలువురు టీడీపీ జనసేన నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మచిలీపట్నంలో వరుస చోరీలు ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాళం వేస్తున్న ఇళ్లే టార్గెట్ గా కొనసాగుతున్న దొంగతనాలు కలవరం రేపుతున్నాయి. ఇటీవలి నగరంలో కొనసాగుతున్న వరుస చోరీలు ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తుంటే పోలీసులకు సవాలుగా మరొక ప్రాంతంలో చోరీ కేసు దర్యాప్తు చేసే లోపే మరొక ప్రాంతంలో చోరీ జరుగుతూ ఉండడం అటు ప్రజలకు ఇటు పోలీసులకు కంటి మీద కొనుకులు లేకుండా చేస్తున్నాయి. తాజాగా నిర్మలా కాన్వెంట్ రోడ్డులో తాళం వేసున్న 2 ఇళ్లలో చోరీ జరిగింది. ఒక ప్రవాస భారతీయుడికి చెందిన ఒక ఇంట్లో ముగ్గురు గోడ దూకి ఇంట్లో ప్రవేశించడం సీసీ కెమెరాలో నిక్షిప్తమైన దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వీటి ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బెరకా మినిస్ట్రీస్ సామాజిక సేవా కార్యక్రమాలు నిరుపమానమని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బెరకా మినిస్ట్రీస్ చేస్తున్న వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు నిరుపమానమని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బెరకా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో వివిధ కళాశాలలు, పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న 54 మంది విద్యార్థులకు వైద్యం కొరకు 2 మరియు స్వయం ఉపాధి కొరకు 2 ఆర్థిక మరియు వస్తు రూపేణా సహాయం అందించారు. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు బెరకా సహాయాన్ని లబ్ధిదారులకు అందజేశారు. 58 మంది లబ్ధిదారులకు దాదాపు 12 లక్షల రూపాయలు బెరకా అందించడం ముదావహమన్నారు. బెరకా మినిస్ట్రీస్ కిరణ్ పాల్ చేస్తున్న సేవలు ప్రభుత్వంలో కలిసి మరింత సహకారాన్ని లబ్ధిదారులకు అందించడం లబ్ధిదారులకు మరింత అండగా ఉంటుందన్నారు. మరిన్ని స్వచ్ఛంద సంస్థలు మచిలీపట్నం అభివృద్ధి కొరకు ముందుకు రావాలని మంత్రి రవీంద్ర ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బెరకా మినిస్ట్రీస్ అధినేత బిఎస్ కిరణ్ పాల్, టీడీపీ నాయకులు గొర్రెపాటి గోపీచంద్, లొగిశెట్టి వెంకటస్వామి, శివ, ఖాజా, అకినేని విజయ్, సంస్థ వైస్ ప్రెసిడెంట్ తిరుమల వెంకటేశ్వరరావు, సభ్యులు ఎస్ఎన్విఎస్వి ప్రసాద్, కాగిత రమాదేవి మరియు నడికుదిటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బెరకా మిషనరీస్ వారి ఆధ్వర్యంలో విద్య కొరకు 54 మంది, అలాగే స్వయం ఉపాధి కోసం 1 మెడికల్ అవసరాలు ఉన్న వాళ్ళకి 2 మొత్తం 58 మందికి 12,33,250 రూపాయలు ఇవాళ ఆర్థిక సహాయాన్ని కిరణ్ పాల్ గారి ఆధ్వర్యంలో అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు గుడివాడ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు రావి వెంకటేశ్వరరావు గారు, అలాగే ఇతర నియోజకవర్గ పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇది చాలా ఒక మంచి కార్యక్రమం. బెరకా మిషనరీస్ వారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకి అవసరాలు నిజంగా ఎవరైతే నీడ్ ఉందో వాళ్ళ కోసం అందిస్తూ ఇవాళ ఇంజనీరింగ్ చదువుకోవాలన్నా, డిగ్రీ చదువుకోవాలన్నా కొంత సపోర్ట్ అవసరం ఉంటుంది. ప్రభుత్వాలు కొంత చేస్తూ ఉన్నా ఇంకా గ్యాప్ ఉంటుంది. మరి కంప్యూటర్ కూడా మరి ఒక ల్యాప్టాప్ కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు 70,000 రూపాయలు ఖరీదు చేసే ల్యాప్టాప్ని ఉచితంగా వారికి అందించడం, అలాగే చదువుకునే పిల్లలకు కూడా వాళ్ళ అవసరాల కోసం 20,000, 30,000, 40,000 వాళ్ళకి వచ్చే మెరిట్ని బట్టి కూడా వాళ్ళు చదివిస్తున్నారు. మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఇలాంటి కార్యక్రమాలు అందరూ కూడా చేసి స్వచ్ఛందంగా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు బెరకా మిషనరీస్ వారు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి కిరణ్ పాల్ గారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తాను. ఫోటోగ్రఫీ రంగంలో రోజురోజుకి పెరుగుతున్న సాంకేతికతను అందిపుచ్చుకోవాలని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు.
ఫోటోగ్రఫీ రంగంలో రోజురోజుకి పెరుగుతున్న సాంకేతికతను అందిపుచ్చుకోవాలని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు. మచిలీపట్నం డివిజన్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవంలో రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా పరిషత్ సెంటర్లో కెమెరా సృష్టికర్త డాగురే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మచిలీపట్నం డివిజన్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ మణిపాల్ ఆసుపత్రి మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లను మంత్రి రవీంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ ఫోటోగ్రఫీ రంగంలో రోజురోజుకి పెరుగుతున్న సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ఫోటోగ్రాఫర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన నేత బండి రామకృష్ణ, న్యాయవాది లగ్శెట్టి బాలాజీ, కార్పొరేటర్ పిన్శెట్టి నాగఛాయదేవి, ఇమడవత్తుల దిలీప్ కుమార్, అసోసియేషన్ అధ్యక్షులు చిలంకుర్తి శేషు, ఎం శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ ఫోటోగ్రాఫర్స్ దినోత్సవం ముఖ్యంగా కెమెరాని కనుగొన్నటువంటి లూయిస్ జాక్విస్ మండే డాగరే గారి జన్మదినం సందర్భంగా ఈ ప్రపంచ ఫోటోగ్రాఫర్స్ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు. మచిలీపట్నం ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి ఆయన విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా ఆయన విగ్రహానికి నివాళులు అర్పించుకుంటూ మరి ముఖ్యంగా అధ్యక్షులు చిలంకుర్తి శేషు గారు, అలాగే సెక్రటరీ వంక అనంతకుమార్ గారు, ట్రెజరర్ మట్ట శ్రీరామ్ గారు, అలాగే కమిటీ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఇవాళ ఫోటోగ్రాఫర్స్కి మరి చాలా పెద్ద ఎత్తున టెక్నాలజీని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వస్తూ ఉన్నారు. మరి చాలా నిక్షిప్తంగా ఉన్నటువంటి పాత ఫొటోస్ అన్నీ కూడా ఇవాళ చూస్తూ ఉంటే చాలా ముచ్చటేస్తూ ఉంటుంది. అటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినటువంటి నాగరే గారి జన్మదినం. ఇవాళ ఫోటో టెక్నాలజీలో చాలా మార్పులు వచ్చినాయి. అట్లాగే ఫోటోగ్రాఫర్స్కి సంబంధించినటువంటి చాలా ఖరీదైపోయినాయి కెమెరాస్ కానీ, అలాగే ఇవాళ టెక్నాలజీ కానీ మొత్తం కూడా చాలా పెరిగిపోయినాయి. వైఫైతోనే కెమెరాలు నడుస్తున్నాయి. అట్లాగే ప్రతి సెల్ ఫోన్ దారుడు కూడా ఒక ఫోటోగ్రాఫర్ కింద లెక్కేవాళ్ళు. ఎక్కడ ఏదైనా కనిపించినా కూడా ఇమీడియట్ ఫోటో తీస్తున్నారు. వితిన్ సెకండ్స్ దాంట్లో పెడతా ఉన్నారు సోషల్ మీడియా. గతంలో మా చిన్నతనంలో చూస్తే రీల్ పెట్టుకునేవాళ్ళు. ఆ రీల్తో కొడితే ఆ రీల్ అంతా అవ్వాలి 34-35 ఫొటోస్ వచ్చాయి. అదైనా కదిలితే పోయేది ఫోటో. ఇప్పుడు ఏమైనా టక్ 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 కొట్టేస్తున్నారు. ఇప్పుడు ప్రతి వరకు అలా ఉండేది కదా. ఇప్పుడు అదన్నీ మళ్ళీ కడగాలి. డార్క్ రూమ్లో తీసుకెళ్ళి అన్ని ఫిల్మ్ కడుగుతాం, దాన్ని డెవలప్ చేయటం, అదంతా చాలా పెద్ద ప్రక్రియగా ఉండేది. ఇవాళ ఏం లేదు, జస్ట్ ప్రింటర్లో పెట్టేస్తే ప్రింట్ వచ్చేస్తుంది. మరి ఇలా ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీని కూడా వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఇండియా తరఫున నేను ఈ రీజన్ హెడ్గా చెప్పేది ఏంటంటే, వాళ్ళకి సంబంధించిన పిల్లల చదువులకు సంబంధించినవి కానీ, ఆర్థికమైన కానీ, ఏ విధమైన సదుపాయం ఏదున్నా కూడా బ్యాంకు పరంగా ఉండేది కూడా మరొకసారి మీటింగ్ పెట్టి వాళ్ళకి విపులంగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మన మినిస్టర్ గారి తరఫున ఒకసారి మీటింగ్లో మరలా వాళ్ళకి కావాల్సిన విధంగా మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించిన సదుపాయాలు ప్రొవైడ్ చేయడానికి నేను తెలియజేస్తున్నాను. సో ఈ సందర్భంగా ఫోటోగ్రఫీ దినోత్సవం అందరు ఫోటోగ్రాఫర్లకి మొత్తం, ఎందుకంటే ఫోటోగ్రఫీ వచ్చిన తర్వాత అది ఎన్ని రకాలుగా చేంజ్ అవుతూ ఈరోజు ఎంత పరిణామకారం చెందింది అనేది మీ అందరికీ తెలుసు. సో ఆ విధంగా కావడానికి సృష్టికర్త అయిన డోగ్రే గారి జన్మదినం రోజున ఈ కార్యక్రమం జరుపుకున్నందుకు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని మచిలీపట్నం డివిజన్ కెమెరా అండ్ ఫోటోగ్రఫీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కెమెరా సృష్టికర్త డాగరే గారి విగ్రహం వద్ద మరి మన మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు వాళ్ళు పుష్పాలంకరణ చేసి వారి గార్లెండ్ చేసి చేయడం జరిగింది. ఈ సందర్భంగా మచిలీపట్నంలో మణిపాల్ హాస్పిటల్ వారి సహకారంతో ఇక్కడ మేము మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసాం. ఈ మెడికల్ క్యాంపులో ముఖ్యంగా మహిళల కోసం ఏర్పాటు చేసాం. ఇవాళ మహిళలంతా కూడా తెలియకుండా క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఆ క్యాన్సర్ అనేది ప్రాథమిక దశలో మనం నిర్ధారణ చేసినట్టయితే అది క్యూర్ చేసుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మన మణిపాల్ హాస్పిటల్కి వెళ్ళి ఈ పరీక్ష చేయించాలంటే 3600 రూపాయలు అవుతుంది. అటువంటిది ఉచితంగా మచిలీపట్నంలో మహిళల కోసం జిల్లా పరిషత్ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని ఈరోజు సాయంత్రం 3:30 వరకు ఏర్పాటు చేసాం. కాబట్టి ఈ ఫోటోగ్రాఫ్స్ అంతా కూడా వారి వృత్తితో పాటు జనానికి ఉపయోగపడేటువంటి సామాజిక కార్యక్రమాలు, ఈ వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంలో ఈ అసోసియేషన్ ముందుంది. కాబట్టి మహిళలందరూ కూడా వారి ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇంటి పట్ల బాధ్యతతో పాటు చాలామంది ఆ క్యాన్సర్ని ప్రాథమిక స్థాయిలో గుర్తించలేకపోవడం వలన అనేక మంది మహిళల యొక్క ప్రాణాలు మనం కోల్పోతున్నాం. వాళ్ళ ప్రాణ రక్షణ కోసం మణిపాల్ హాస్పిటల్ వారు మచిలీపట్నం డివిజన్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా మెడికల్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమానికి మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ గారు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ గారు, మరి కొల్లు రవీంద్ర గారు,
మరి మా వార్డు కౌన్సిలర్ గారు ఛాయాదేవి గారు ఇతర పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమం వచ్చి పెద్ద ఎత్తున విజయవంతం చేశారు. ఫోటోగ్రాఫర్లందరికీ కూడా శుభాకాంక్షలు. మాజీ మంత్రి దివంగత నడికుదుటి నరసింహారావు 74వ జయంతి సందర్భంగా కొల్లు ఫౌండేషన్ చైర్మన్ కొల్లు నీలిమ పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. మాజీ మంత్రి దివంగత నడికుదుటి నరసింహారావు 74వ జయంతిని 34వ డివిజన్ వరేగూడెంలో మైనార్టీ సెల్ అధ్యక్షులు ఫెరోజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొల్లు ఫౌండేషన్ చైర్మన్ కొల్లు నీలిమ పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. పేద వర్గాల అభ్యున్నతికి తన తండ్రి దివంగత నరసింహారావు చేసిన కృషి చిరస్మరణీయమని కొల్లు నీలిమ అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఇలియాసు వెంకన్న, అబ్దుల్ ఆజిం, జనసేన మైనార్టీ నాయకులు అమ్జద్ బాషా, కాళేశా కొండ, కాగిత రామకృష్ణ, పెద్ది వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. నాన్నగారు నరసింహారావు గారిది 74వ జయంతి సందర్భంగా 34వ డివిజన్లో చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుందండి. ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులకి ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా చేస్తున్న పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, కీర్తిశేషులు స్వర్గీయ నడుగుటి నరసింహారావు గారి జయంతి సందర్భంగా ఈరోజు పేదవారికి చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఏదైతే నడుగుటి నరసింహారావు గారు ఆనాడు అంచెలంచెలుగా ప్రతి నిత్యం ప్రజల కోసం ప్రజల్లో ఉంటూ చిన్న స్థాయి నుంచి ఒక రాష్ట్ర మంత్రిగా ఎదిగిన ఎక్కడా మచ్చలేని జీవితాన్ని గడిపారు. ఆయన జీవితం మా అందరికి కూడా ఆదర్శప్రాయమైనటువంటిది. అట్లాగే ఈ రోజున ఏదైతే ఆయన ఆశయాలకు అనుగుణంగా గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు కానీ, మా వదిన గారు మేడం గారు నీలిమ గారు కానీ నిరంతరం ప్రజల కోసం ప్రజల మధ్యన ఉంటూ ప్రజలకు ఏ అభ్యర్థన వచ్చినా ప్రజలకు మేమున్నామంటూ ముందుకు వచ్చి చేస్తున్నటువంటి ఈ నియోజకవర్గ ప్రజలందరి తరపున ఈరోజు నడుగుటి నరసింహారావు గారికి భగవంతుడు ఆయన ఆత్మకి శాంతి కూర్చాలని, వారి ఆత్మ పవిత్రమైన ఆత్మకి. మాజీ మంత్రివర్యులు నడుగుటి నరసింహారావు గారి జయంతి సందర్భంగా మన డివిజన్లో ఈరోజు చీరల పంపకం జరగడం అనేది జరిగింది. వారు ఆశించిన విధంగానే వారు జీవితకాలంలో పదవి ఉన్నా పదవి లేకపోయినా పేదలకు సేవ చేయాలి అనేటువంటి ఉన్నత ఆశయంతో వారు చేసిన విధాన్ని కొనసాగించడం అనేది నిజంగా ఇది వారికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు కానివ్వండి, వారు లేనప్పుడు కూడా వారి ఆశయాలను కొనసాగించడం అనేది నిజంగా వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మనందరి తరపున ప్రత్యేక. రాఖీ పౌర్ణమి సందర్భంగా పెట్న పట్టణంలో పలు ఆలయాలకు భక్తులు బారులు తీరారు. శ్రావణ మాసం రాఖీ పౌర్ణమి సందర్భంగా పెరణ పట్టణంలోని పలు దేవాలయాలకు వేకువజాము నుంచే భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా శ్రీ శ్యామలాంబ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మువ్వళ గంటమ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం స్వామివారికి అభిషేకం, కుంకుమ పూజ, మహాహారతులు ఇచ్చి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఉత్సవ మూర్తులు నాగాభరణం వాహనంపై పురవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో, అభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి దివంగత నడికుదుటి నరసింహారావు మచిలీపట్నం నియోజకవర్గానికి చేసిన సేవలు చిరస్మరణీయమని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మాజీ మంత్రి దివంగత నడికుదుటి నరసింహారావు మచిలీపట్నం నియోజకవర్గానికి చేసిన సేవలు చిరస్మరణీయమని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. దివంగత నడికుదుటి నరసింహారావు 75వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, పలువురు టీడీపీ నాయకులు, జనసేన నాయకులు నడికుదుటి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధి సంక్షేమానికి నడికుదుటి చేసిన కృషి ప్రశంసనీయమని వక్తలు పేర్కొన్నారు. ముఖ్యంగా మత్స్యకారుల సంక్షేమానికి అవిరళ కృషి చేశారన్నారు. తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి నిరంతరం శ్రమించారన్నారు. ఈ
కార్యక్రమంలో టీడీపీ నాయకులు గురపాటి గోపిచంద్, గోపు సత్యనారాయణ, కాగిత వెంకటేశ్వరరావు, మోటమరి బాబా ప్రసాద్, ఇలియాస్ పాషా, జనసేన నాయకులు బండి రామకృష్ణ, మాదివాడ రాము తదితరులు పాల్గొన్నారు. అనంతరం రాఖీ పౌర్ణిమ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర, జనసేన నాయకుడు బండి రామకృష్ణులకు పలువురు మహిళలు రాఖీ కట్టారు. మనందరికీ ప్రీతమ నాయకులుగా, ఒక నిరాడంబరుగా, ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికే వ్యక్తిగా, చాలా సాధారణమైన వ్యక్తిగా మనందరి ముందు తిరిగిన నడకుదురు నరసింహారావు గారు అందరూ ముద్దుగా పెదబాబు గారు అని పిలుచుకునేవాడు చిన్నప్పటి నుంచి కూడా. మరి ఆ పెదబాబు గారు ఈరోజు జయంతి చేసుకుంటా ఉన్నాం, 75వ జయంతి పుట్టినరోజు. మరి ఈ సందర్భంగా ఆయన మన నుంచి దూరమై 2001లో కరోనాలో కొన్ని ఇబ్బందుల వల్ల ఆయన మన నుంచి దూరం అయ్యారు. 3 సంవత్సరాలు అయిపోయింది, 4వ సంవత్సరం నడుస్తూ ఉంది. కానీ ఇప్పటికీ మన మధ్యనే ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంది ఆయన. మరి ఆయనకి నివాళులు అర్పించుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరికీ ఉంది. అలాగే ఆయన చేసినటువంటి కార్యక్రమాలు బందర్లో ఎప్పటికీ శాశ్వతంగానే ఉంటాయి. ఫిషింగ్ హార్బర్ నిర్మాణం కానీ, అలాగే మనకి కేంద్రీయ విద్యాలయం కానీ, భారత్ సాల్ట్ కానీ, భారత్ సాల్ట్ ఫ్యాక్టరీ, కొన్ని వేల మందికి వాళ్ళ ఉపాధి కల్పించే కార్యక్రమాలు కానీ, సిమెంట్ రోడ్లు కానీ, కరెంట్ మొత్తం కూడా స్తంభాలతో కరెంట్ కానీ, ఇక్కడే కాదు మన మచిలీపట్నానికే కాదు రాష్ట్రంలో ఆయన చేసినటువంటి బీసీ వెల్ఫేర్ మంత్రిగా, బలహీన వర్గాల శాఖకి మంత్రిగా పనిచేస్తారు 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున హాస్టల్స్ నిర్మాణం. ఆ రోజున మరి యూనిఫామ్, పిల్లలకి యూనిఫామ్ కూడా హాస్టల్స్లో మొట్టమొదటి ప్రవేశపెట్టింది కూడా ఆయనే. పుస్తకాలు, రెసిడెన్షియల్ స్కూల్స్, అన్నగారు ఇచ్చినటువంటి పిలుపుకి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి బాటలో ఆయన నడుస్తూ ఆదరణ స్కీమ్ ఆ రోజున బలహీన వర్గాలకి మరి ఉచితంగా ఆ రోజు వాళ్ళు చేసే వృత్తులకు సంబంధించి అందించే విషయాలు కానీ, ఇలా అనేక కార్యక్రమాలు. మత్స్యశాఖ మంత్రిగా కూడా మరి అనేక రాష్ట్ర వ్యాప్తంగా ఆయిల్ సబ్సిడీ, మొట్టమొదటిసారిగా మత్స్యకారులు చేసే వేటలో ఇబ్బంది పడతానని చెప్పి ఆయిల్ సబ్సిడీ తీసుకొచ్చింది కూడా వారే. ఇవన్నీ కూడా శాశ్వతంగా అలా ఎప్పటికీ నిలబడిపోయి ఉంటాయి. మరి అటువంటి మహనీయుడు మన మధ్య నిలబడడం చాలా బాధాకరం. నిజంగా ఆయన కళలో ఎప్పుడు కూడా నేను నీళ్ళు చూడలా. కానీ ఒక అక్రమ కేసు పెట్టి నా మీద నన్ను జైల్లో పెట్టినప్పుడు మటుకి ఆయన చాలా బాధపడ్డారు. అదే బాధతోనే ఆయన కరోనాలో చనిపోవడం అనేది ఇప్పటికీ చాలా బాధ కలిగిస్తూ ఉంది. ఆయన ఉన్నట్టయితే ఇంకా ఒక మార్గదర్శి, ఎలా ఉండాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఏమేం చేయాలని చెప్పి ఎప్పటికప్పుడు చెప్తూ ఉండేవాడు. నేను ఎక్కడ తిరుగుతా ఉన్నా కాన్స్టిట్యున్సీలో అందరికీ అందుబాటులో ఉండి, ఆయన లేని లోటు అయితే లోటు లేదు నాకు. ఆయన ఇక్కడ ఉండే నేను ఎక్కడ తిరిగినా నాకు ఇబ్బంది ఉండేది కాదు. 5 సంవత్సరాల మంత్రిగా నేను పనిచేసినప్పుడు నిరంతరం ఆయన మీద కావాలని కొన్ని శక్తులు ఆయన మీద ఆరోపణలు చేసిన, ఇప్పుడు ఆయన మంత్రిగా చేస్తేనే ఎటువంటి ఆరోపణలు ఆయన మీద లేవు, కావాలని రాజకీయం కోసం కొంతమంది చేసిన ఆయన అడ్డు చేయలేదు. మరి అటువంటి వ్యక్తి మన మధ్య లేపడం అనేది చాలా బాధాకరం. ఆయన స్ఫూర్తిగా ఉండే విధంగా త్వరలోనే కొన్ని మంచి కార్యక్రమాలు చేయాలని ఇప్పుడే ఎంపీపీ గారు కోరారు. ఆయన కాంక్ష విగ్రహాన్ని మచిలీపట్నంలో ఏర్పాటు చేయాలని చెప్పి కోరారు. దానికి తప్పకుండా ఇవాళ ప్రభుత్వ స్థలానికి ప్రజలకి ఇబ్బంది కలిగించే ప్రాంతం కాకుండా అవసరమైతే ఏదన్నా ఒక పార్క్, స్కూలు ఆయన పేరు మీద తయారు చేసి నిధులు కూడా అవసరమైతే మా సొంత నిధులతో ఖర్చు పెట్టి ఆయన విగ్రహాన్ని పెట్టే దాంట్లో తప్పకుండా స్ఫూర్తిగా ఉండదనే ఉద్దేశాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ, అంటే కొన్ని సేవా కార్యక్రమాలు. నరసింహారావు గారు 74వ జయంతి సందర్భంగా మచిలీపట్నం ప్రజలకి అందరికీ కూడా అందరి తరఫున ఆ మహోన్నతుడికి నివాళులు అర్పించినటువంటి కొల్లు రవీంద్ర గారు పెద్దల గౌరవం ఇచ్చే మనిషి. ముందుగా దేవుడికి పొద్దున్నే నమస్కారం చేసుకుంటాడు. ఆ తర్వాత తల్లిదండ్రులకి ఆ సమాన హోదాలో నడకుదురు నరసింహారావు గారికి ప్రతిరోజు కూడా ఈ రకంగానే గౌరవ నివాళులు అర్పిస్తూ, ఆ తర్వాత నియోజకవర్గ ప్రజల్ని కూడా అదేవిధంగా అలరించాలి, అందరినీ ప్రేమతో చూడాలి, అన్ని వసతులను ఏర్పాటు చేయాలి. జీవితంలో మరి మరిచిపోలేనటువంటి విజయాన్ని ఇచ్చినటువంటి నియోజకవర్గ ప్రజలకు ఎంత చేసినా తక్కువేనని చెప్పి, ఎందుకంటే కొంతమంది లేట్ అయింది అంటున్నారు. ఆ లేట్ అయ్యడానికి ఇంటికాడ పడుకోలేక మన పనుల మీదే తిరుగుతూ ఉన్నారు. ఉదయం 6 గంటల కానించి తిరుగుతానే ఈ టైంకి, అందువల్ల కొద్దిగా లేట్ అయింది తప్ప నిరంతరం
మన యోగక్షేమాల కోసం, మన అభివృద్ధి కోసం ఆయన శ్రమిస్తున్నాడు. అందుచేత మీకు చిన్న అసౌకర్యం గోపీచంద్ గారు, కొల్లు రవీంద్ర గారు, అలాగే పార్టీ పెద్దలు అందరూ కూడా ఈ రోజున పెద్ద ఎత్తున ఆయనకి నివాళులర్పించడం జరిగింది. ఎందుకంటే నాకు తెలుసు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా సామాన్యంగానే ఉండేవాడు. ఎవరిని కూడా ఆయన ఇబ్బంది పెట్టిన మనిషి కాదు, రాజకీయాలకు ఎవరిని ఒత్తిడి చేసినటువంటి కాదు. ఆయన నీతి నిజాయితీగా రాజకీయాలు చేశారు. అదే వారసత్వాన్ని వల్ల మరి ఆయన నుంచి నేర్చుకుని ఆయన ఎలా కోరుకున్నాడో అల్లుడు కొడుకు ఆయనే. మరి ఆ రకంగా ఆయన వారసత్వాన్ని వాళ్ళ మచిలీపట్నం ప్రజలందరూ కూడా చూస్తున్నాం. కొల్లు రవీంద్ర గారు ఎంత ఎదిగినా ఒదుగుండే మనస్తత్వం, ఎవరు గొప్పకుని తొందరపడి మాట్లాడినా ఒక మాట కూడా అందరూ నిరంతరం కష్టపడే తత్వం ఉన్నటువంటి కొల్లు రవీంద్ర గారు. అప్పుడు ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారితో కూడా తిరిగి ఆ ఫోటోలు కూడా నేను చూశాను. అప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి నడపతి నరసింహరావు గారి యొక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే ఏపీలో వైసీపీ మద్యం స్కామ్ పెద్దదని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే ఏపీలో వైసీపీ మద్యం స్కామ్ పెద్దదని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో భాగస్వాములందరిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ వైసీపీ హయాంలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం పిచ్చి పిచ్చి మద్యం బ్రాండ్లు తీసుకొచ్చి ప్రజల మాన ప్రాణాలతో ఆడుకుంటుందని మండిపడ్డారు. అన్ని శాఖల్లోనూ వైసీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారని, ఆఖరికి పేదలకి రేషన్ బియ్యాన్ని సైతం దోచుకు తిన్నారని విమర్శించారు. ఆబ్కారీ గనుల శాఖలతో వివిధ శాఖలతో చోటు చేసుకున్న అవినీతిపై విచారణ జరుగుతుందని, దోషుల్ని వదిలిపెట్టే పరిస్థితి లేదని మంత్రి రవీంద్ర స్పష్టం చేశారు. ఎందుకంటే దీంట్లో పెద్దలే ఇన్వాల్వ్ అయి ఉన్నారు. పెద్దలందరూ కూడా బయటకు రావడం జరుగుతుంది. అక్రమంగా ప్రజల జీవితాలతో ఆడుకున్నారు. ప్రజల జీవితాలతో, మాన ప్రాణాలతో ఇవాళ ఆదాయ వనరుగా వాడిని ఎక్సైజ్ని వాళ్ళ సొంత ఆదాయంగా చేసుకున్నారు. ఇవాళ ప్రజల యొక్క వీక్నెస్ని క్యాష్ చేసుకునే కార్యక్రమం చేశారు. ఎందుకంటే ఏదో ఒకటి సాయంత్రం అయ్యేటప్పటికి కష్టపడి వచ్చిన వాడికి ఒక పెగ్గు, 2 పెగ్గులు వేసుకోవడం అలవాటు ఉంటుంది. నాణ్యమైనటువంటి మందు గతంలో అందిస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చిన వెంటనే పనికిరాని చెత్త బ్రాండ్లు పెట్టి, సొంత బ్రాండ్లు పెట్టి, వాటి ద్వారా ప్రజలకి కనీసం ఏ బ్రాండ్ తాగుతున్నా కూడా తెలియదు. ప్రైస్ అంతే, రేట్లు ఇష్టారాజ్యంగా పెట్టుకున్నారు, రేట్లు పెంచేశారు. అది ఏం తాగుతున్నారో తెలీదు. 150 ఉందా, 100 రూపాయలు అసలు లేనే లేదు. 150, 200, 250 పేరు పెట్టి డబ్బులు అమౌంట్ చెప్పి మందు తెచ్చుకునే పరిస్థితి చేశారు. చాలామంది లివర్లు పోయి, కిడ్నీలు పోయి, హార్ట్ అటాక్లు, బ్రెయిన్ కొట్టేసి చిన్న వయసులోనే చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ వాళ్ళందరి యొక్క ఉసురు కొట్టుకున్నాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. తన స్వార్థం కోసం ఇలాంటి వాళ్ళందరూ సహకారాలు తీసుకుని ఇంత దోపిడీ చేసినటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా వదిలే సమస్య లేదు. ఇందులో కదా మైనింగ్లో ఉంది, అన్ని డిపార్ట్మెంట్స్లో ఉంది. ఏ డిపార్ట్మెంట్ కూడా దీంట్లో అతీతం కాదు. చివరికి పేద ప్రజలకు ఇచ్చే బియ్యంలో కూడా దోచుకున్నారు. అన్నింటిలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దోచుకున్నారు తప్ప ఇవన్నీ కూడా త్వరలోనే ఎంక్వైరీ జరుగుతున్నాయి. వాళ్ళు చూస్తున్నాం, మొన్న మంత్రులు వెళ్ళి ఎక్కడెక్కడ రివ్యూలు చేస్తూ ఉంటే పెద్ద పెద్ద కుంభకోణాలు బయటపడతా ఉన్నారు. ఎప్పుడూ లేదు ఇంత భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్. ఇవాళ మనం చూస్తున్నాం, ఢిల్లీ స్కామ్ అనుకున్న లిక్కర్ స్కామ్ ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి అతిపెద్ద స్కామ్ ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. ఎవరైతే దీంట్లో ఉంది, అందరి పాత్రలు ఉన్నాయి. వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరి పాత్రలు ఉన్నాయి. అందరూ బయటకు వస్తారు, ఒక్కొక్కటి బయటకు వస్తాయి. తిమింగళాలు ఉన్నాయి దాంట్లో. ఆ తిమింగళాలను పట్టుకునే దాంట్లో కొంత ఎంక్వైరీ చేసుకుని వాస్తవాలతోనే ఇన్వాల్వ్ అయిన వ్యక్తుల మీద చర్యలు తీసుకోవడం. న్యూస్ సమాప్తం.